దీర్ఘ అక్షంతలు భజంత్రీలు కొట్టండి, సపట్లు కొట్టండి, దబదబ. నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దార్వి కాజా. సో ఈ వీడియో thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేకింగ్ ఆఫ్ దమ్ బిర్యానీ ఈ వీడియోలో మేము చూపించబోతున్నాము. అండ్ ఫస్ట్ అయితే చికెన్ కొంచెం వాష్ చేసేసుకున్నాక మనం ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి, యాజ్ యూ ఆల్ నో. సో అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ లోపల మేము ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి సో వాటిని అయితే ఫ్రై చేసేస్తున్నాము. సో ఎంత ఫ్రై చేస్తున్నా అసలు బ్రౌనిష్కి చాలా టైం పట్టింది అది రావడానికి. బట్ స్టిల్ పేషెన్స్గా వెయిట్ చేసి ఫైనల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాక సో అవి కూడా చికెన్లో వేసేసి కొంచెం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం రైస్ని ఒక 50% అలా బాయిల్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఆల్ స్పైసెస్, సో ఇందులో కొన్ని నేమ్స్ కూడా నాకు తెలియదు సరిగా, బట్ ఆల్ స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఆ చికెన్ని మనం కొంచెం బాయిల్ చేస్తే సరిపోతుంది. సో మన దగ్గర ప్రాపర్ దమ్ టైప్ గిన్నెలు ఏం లేవన్నమాట. సో అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ చికెన్ అయితే ఒక 10% ఉడికిస్తున్నాము. సో అప్పుడు కొంచెం ఆ పీస్ అనేది సాఫ్ట్నెస్ కోసం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో కొంచెం అది ఇంకొంచెం ఉడకాలన్నమాట. సో నెక్స్ట్ దాని తర్వాత అప్పుడు మనం ఇంకా రైస్ని ఒక 50% వరకు ఉడిచుకుంటే సరిపోతుంది. సో అది కూడా ఇందులో చూపిస్తాను. ఫస్ట్ వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆల్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం జస్ట్ లైట్గా అలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ క్వాంటిటీ ఏం లేదు, నార్మల్గా మనం 50% కాబట్టి సో తగినంత వాటర్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మనం వాటర్ బాయిల్ అయ్యాక ఇంకా మనం కర్రీ లీవ్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అండ్ మిర్చి, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం లెమన్ వేసుకుంటే అవి అప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే రైస్ వేసేస్తున్నాను. యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్కి ఏమైందంటే ఆ రైస్ కొంచెం 50% కన్నా కొంచెం ఎక్కువ ఉడికిందనమాట. సో అందుకని కొంచెం మెత్తగా వచ్చిందనమాట బిర్యానీ, లాస్ట్లో టర్న్ అవుట్ అయింది. బట్ స్టిల్ బాగానే ఉంది. అప్పుడప్పుడు వేడిగా కన్నా కొంచెం చల్లారాక కొంచెం బాగుంది అప్పుడు. సో నెక్స్ట్ అది 50% ఇంకా ఉడికినాక మనం తీసి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. కొంచెం బాయిల్ చేసిన చికెన్లో దాని పైన అది వేసేసినాక ఇంకా నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, గీ అవన్నీ వేసేసి నీట్గా దమ్ ప్రిపేర్ చేసేయాలి. మీరు చూసేయండి. సో నెక్స్ట్ వాటర్ క్వాంటిటీ ఏదైనా కొంచెం మీకు తగ్గింది అని అనుకుంటే కొంచెం పైన అలా వాటర్ని వేసుకుంటే సరిపోతుంది.
మనం కర్డ్ కూడా వేసాం కాబట్టి అది మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. మనకి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక మీరు కుంకుమ పువ్వుతో చేసింది ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవచ్చు. సో బ్యాచిలర్ స్టైల్ కాబట్టి ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతున్నాం. మనకు అన్ని కొత్త కొత్తవి తెచ్చుకుంటే బ్యాచిలర్ స్టైల్ అవ్వదు అది. సో నెక్స్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ దెన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి అలా స్టవ్ మీద ఒక 10 to 20 minutes పెట్టేస్తే మన దమ్ బిర్యానీ రెడీ. కొంచెం దాని మీద ఏదైనా బరువు పెడితే కొంచెం ఆవిరి అదంతా బయటికి వెళ్ళకుండా ఉంటుంది కదా, సో అందుకని అది కూడా మేము పెట్టేసాము. సో ఇక్కడ నెక్స్ట్ మనం రైతా కోసం ఆనియన్స్, ఇంకా మిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ కర్డ్లో కొంచెం సాల్ట్ వేసుకొని మేము అది ప్రిపేర్ చేసేస్తున్నాం. సో ప్రాపర్ దమ్ బిర్యానీ స్టైల్ కంప్లీట్ డిష్ రైతా ఉంటేనే అది ఫినిష్ అవుతుంది కదా, సో అందుకని మేము అది కూడా ప్రిపేర్ చేసేసాం. అండ్ దట్స్ ఇట్. చూడండి మీరు కూడా. సో అది ఇలా అయితే టర్న్ అవుట్ అయింది. నేను కొంచెం చెప్పాను కదా, అది కొంచెం మెత్తగా వచ్చిందనమాట, బట్ స్టిల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయొచ్చు పక్కా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. బై బై, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లాస్ట్ టైం వాటర్ కోసం